దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఈ దినమందు రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం. 14వ అధ్యాయము 8వ వచనం. దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయక అని ఉంది. చదువుకున్న లేఖన భాగం నిమిత్తమై ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రములు. వచ్చిన వారిని దీవించండి, పాటలు పాడిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. చదువుకున్న లేఖన భాగం దీవించి మీరు మాతో మాట్లాడుమని దేవా మీకు అప్పగించుకుంటూ దినదాసుని మరుగుపరిచి మాట్లాడుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము హృదయపూర్వకముగా ఆయన తట్టు తిరగాలి అనేటువంటి మాటలు మనం వింటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికి దాదాపుగా 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ దినమందు 5వదిగా హృదయపూర్వకముగా ఆయనను అనుసరించాలా. హృదయపూర్వకముగా ఆయనను అనగా దేవుణ్ణి మనము అనుసరించువారమై ఉండాలని రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం మనకు చెప్తూ ఉంది. ఈ 8వ వచనములో దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను అని అన్నాడు. దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యాన్ని తీసి నేను నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుని దావీదు చేసినట్లు నీవు చేయక అన్నాడు. నీవు చేయక అంటే దేవుడు యరొబాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యరొబాము దేవునికి అనుకూలంగా జీవించిన వాడు కాదు. దేవునికి పద్ధతి ప్రకారంగా జీవించిన వాడు కాదు. అనుకూలంగా జీవించిన వాడు కాదు. ఇతడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను మరి తాను కఠినంగా పరిపాలించినట్టుగా మనం చూస్తాం. మనకు అర్థం కావడానికి వచనం 7 చదువుకుందాం. 7వ వచనములో నీవు వెళ్ళి యరొబాముతో చెప్పవలసినది ఏమనగా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించితిని గాని అని చూస్తే యరొబామునకు వ్యాధి వచ్చింది. అవునా? తాను మరణపు స్థితిలో ఉన్నాడు. అయితే యరొబాము తన భార్యతో ఇట్లా అంటున్నాడు, నీవు లేచి యరొబాము భార్యవని
తెలియబడకుండా మారువేషం వేసుకొని శిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజగుదునని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తకు అహియా అక్కడ ఉన్నాడు. ఇట్లా కొన్ని మాటలు చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రవక్త కాడ అన్ని బయటపడతాయి. నువ్వు మారువేషములో పోయినా నీ సంగతి దేవుడు నువ్వు రాకముందే ప్రవక్తకు తెలియజేస్తాడు. నువ్వు ఏం చేయబోతున్నావో అన్ని చెప్తాడు. అది దేవుడు ప్రవక్తకి ఇచ్చినటువంటి జ్ఞానం. ఏది మరుగు చేయక దేవుడు అన్ని చెప్తాడు. అయితే ఈ యెరోబాము మాత్రము తన భార్యను పంపిస్తున్నాడు అహియా కాడికి. ఆయన అన్ని వినవాడే కాబట్టి చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవచ్చు. 5వ వచనం చూడగా ఇలా ఉంది చూడండి. 5వ వచనంలో అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చిందేమనగా, యెరోబాము కుమారుడు కాయలుగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారువేషం వేసుకొని మరొక్కెత్త అయినట్లుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పాలా అని అన్నాడు. నేను నీకు ఏం సెలవిస్తానో, నేను నీకు ఏం చెప్తానో అది మాత్రం చెప్పాలి నువ్వు అని అన్నాడు. 6వ వచనం, అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చున ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లా అన్నాడు, యెరోబాము భార్య లోపలికి రమ్ము. నువ్వు వేషం వేసుకుని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలని నాకు ఆజ్ఞాయను అన్నాడు. యెరోబాము భార్య లోపలికి రా. ఎందుకు వేషం వేసుకొని వస్తున్నావు? అవునా? వేషం వేసుకొని వచ్చుట ఎలా? నీతో దేవుడు కఠినమైన మాటలు చెప్పాలని చెప్పినాడు. కఠినమైన మాటలు దేవుడు కొన్ని సందర్భాల్లో కఠినమైన మాటలు చెప్తాడు. ఎందుకు చెప్తాడు కఠినమైన మాటలు? ఎందుకు ఆయన కఠినంగా మాట్లాడతాడు అంటే మన వేషధారణను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన యొక్క జీవితాన్ని బట్టి ఆయన కొన్ని సందర్భాల్లో కఠినంగానే మాట్లాడతాడు. ఆ కఠినమైన మాటలు మనమే తెచ్చుకున్నాం కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు వినాల్సిందే. అందుకే ఇట్లా అన్నాడు అన్నమాట. 8వ వచనంలో, దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని, అవునా, మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయక. దావీదు చేసినట్లు నువ్వు చేయలేదు. దావీదు ఎలా చేసినాడంట? నా ఆజ్ఞలు గైకొన్నాడు, మనపూర్తిగా నన్ను అనుసరించినాడు, నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేశాడు దావీదు. నువ్వు మాత్రము అలాగా చేయలేదు. మన అంశం ఏంటంటే ఆయనను అనుసరించే వారుగా ఉండాలి. ఆయన అనుసరించే విషయంలో యథార్థంగా ఉండాలి. ఆయనను అనుసరించే విషయంలో ఆయన ఆజ్ఞలు గైకొనాలా. అది కూడా హృదయపూర్వకంగా, మనసుపూర్తిగా ఆయన ఆజ్ఞలు గైకొని ఆ ప్రకారంగా జీవిస్తే దేవుడు అలాంటి వారిని మెచ్చుకుంటాడు. అలాగూ చేయక కదా, దేవుడు నీకు ఎన్ని ఇచ్చినా, దేవుడు నీకు రాజ్యాన్ని ఇచ్చినా, సంపద ఇచ్చినా, ఆస్తులు అంతస్తులు ఆరోగ్యం ఇచ్చినా కానీ ఆ ప్రకారంగా జీవించకపోతే గనక నీతో కూడా దేవుడు కఠినంగా మాట్లాడతాడు, నీకు దేవుడు విరోధి అవుతాడు అనేది మనము గుర్తుపెట్టుకోవాలని జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. ఇంకేముంది? 9వ వచనంలో, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు.
నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు అన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు యరొబాము భార్యతో, నీ భర్తకి ఇలా చెప్పు అన్నాడు. ఏమిటంటే, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు అన్నాడు. అంటే నీకంటే ముందుగా ఉన్న వారందరికంటే నువ్వు ఎక్కువ కీడు చేసినావు, నాకు ఎక్కువ కీడు చేసినావు అంటూ ఇట్లా అన్నాడు. నన్ను బొత్తిగా విసర్జించినావు. తర్వాత ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టిస్తూ ఉన్నావు. ఇతర దేవతలంట, పోత విగ్రహాలు పెట్టుకున్నావంట, నాకు కోపం పుట్టిస్తున్నావు నువ్వు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 10వ వచనం చూడగా, యరొబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారిని అందరినీ యరొబాము వంశం నుండి నిర్మూలం చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్లు యరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చి వేయుదును అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పెంట ఏ విధంగా ఊడ్చి బయట వారేస్తామో ఆ విధంగా నీ కుటుంబీకులందరినీ కూడా నేను అలా చేస్తాను అన్నాడు. ఎందుకంటే నువ్వు నా మాట వినలేదు, నన్ను అనుసరించలేదు, నేను రాజుగా చేసిన కానీ నాకు రావాల్సిన ఘనతను నాకు ఇవ్వలేదు, కాబట్టి నేను అలాగూ చేస్తాను అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ విధంగా చేశాడు ఆయన. చూడండి, వచనం 11 రాయబడిన మాట, పట్టణమందు యరొబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును, యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. అంతే అయిపోయా. దేవుడు మాట ఇస్తే అయిపోయా, ఇక ఆయన మాట తప్పాడు అంతే. ఇంకా ఊర్లో ఉన్న వారిని కుక్కలు తిన్నాయంట, ఊరు బయట ఉన్న వారిని కాకులు తిన్నాయి, గద్దలు తిన్నాయి. ఎంత ఘోరమో మనము గ్రహించగలుగుతాం. అందును బట్టి దేవుని మాట ఏ వ్యక్తి అయితే వినడో అలాంటి వారికి దేవుని వద్ద నుండే శిక్ష వస్తుంది. ఊర్లో ఉన్న వారిని కుక్కలు తినేసినాయి, ఊరు బయట చనిపోయిన వారిని పక్షులు తినేసినాయి. అవునా? ఆకాశ పక్షులు తినివేసినాయి. యెహోవా ఈ మాట సెలవిచ్చినాడు, ఇంకా పోయి చెప్పుకుని భర్తకు అని చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 15వ వచనం బాగా మనం గమనించినప్పుడు ఇట్లా ఉంది, వారిని నది అవతలకు అనే మాట కనిపిస్తుంది. వారిని నది అవతలకు చెదరగొట్టును అనే మాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 15వ వచనంలో ఆ మాట రాయబడింది, ఇశ్రాయేలు వారు దేవత స్తంభములను నిలిపి యెహోవా కోపం పుట్టించి ఉన్నారు గనుక నీటి యందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి ఒక్కడు వేరును పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఆ మంచి దేశం నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీసు నది అవతలకు చెదరగొట్టును అనే మాట కనిపిస్తూ ఉంది. ఇవన్నీ మనం చూడగా మరి మనం దేవుణ్ణి అనుసరిస్తున్నామా, మనం దేవుణ్ణి అనుసరించడం లేదా? ఎలా అనుసరిస్తే కనుకంటే హృదయపూర్వకముగా ఆయనను అనుసరించు వారే ఉండాలి. దావీదు వలె మనం దేవుని అనుసరించాలి, యరొబాము వలె కాదు. అవునా? ఇతర రాజుల వలె కాదు. దేవునికి మనము అనుకూలంగా దేవుని మనము అనుసరించు వారమై ఉండాలి అని ఈ వచనం గుర్తు చేస్తూ ఉంది. మరొక మాట చూద్దాం, చూడండి. దినవృత్తాంతం 2వ గ్రంథములో రాయబడిన మాట, దినవృత్తాంతం 2వ గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. 28వ అధ్యాయము వచనం ఒకటి చూడండి. 28 మొదటి వచనం మనం చదువుకుందాం. అహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అవునా? ఎవరైనా అహాజు
అహాజు గుడుక ఎలా ప్రవర్తింపలేదంట? తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. దావీదు వలె ప్రవర్తింపలేదు. ఇశ్రాయేల్ రాజులందరికీ, యూదా రాజులందరి గుడుక దావీదే మాదిరి. పలానా రాజు దావీదు వలె జీవించలేదు. దావీదు యథార్థవంతుడు. ఇట్లా ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి తాను గుడుక, అహాజు గుడుక దావీదు వలె బతకలేదు, దావీదు వలె దేవుని అనుసరించలేదు అని ఈ వచనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇవే మాటలు మనకు రాజుల 2వ గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనంలో మనకు చెప్తూ ఉంది. ఇవే మాటలే అందులో మనకు కనిపిస్తాయి. తాను ఏ విధంగా ప్రవర్తించలేదో ఆ మాటలన్నీ కూడా మనకు అందులోనే మనము చూడగలుగుతున్న మన సంగతి జ్ఞాపకం చేసుకోవాలా. ఇందులో రాయబడిన మాట చూడండి, ఒకసారి ఆలోచన చేద్దాం. అహాజు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేల్ రాజులు రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం మనం చదువుకున్నాం. 2వ వచనంలో తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేల్ రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించినాడు. ఇశ్రాయేల్ రాజులందరూ కూడా దుర్మార్గంగానే ప్రవర్తించినారు. ఏ ఒక్కరు కూడా మంచి పరిపాలన లేదు వారి జీవితంలో. కాబట్టి దేవుడు వారిని గుర్తు చేస్తూ ఉన్నాడు. మనమైతే ఏం చేయాలంటే ఆయనను అనుసరించు వారమై ఉండాలి. ఆయనను అనుసరించే విషయంలో ఏ మాత్రం కూడా వెనుకంజ వేయకుండా జీవించు వారమై ఉండాలని ఈ వచనాలు మనకు జ్ఞాపకము చేస్తున్నాయి. అందును బట్టి హృదయపూర్వకముగా ఆయనను అనుసరించాల. దావీదు వలె మనము అనుసరించు వారమై ఉండాల. దేవుడు మనల్ని మెచ్చేవారుగా ఉండాలి. దేవునికి మనము ఇష్టమైన కార్యం చేయాల. ప్రవర్తన విషయంలో, మరి భక్తి జీవితంలో, అన్ని విషయాలు కూడా మనము భక్తులను పోలి, అనగా దావీదు వలె ఉన్నటువంటి రాజులను పోలి మనము జీవించు వారమై ఉండాలని వాక్యము చెబుతుంది. ఆ విధంగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలా. ప్రార్థనలో దేవుణ్ణి బతిమాలుకోవాలా. మనము చనిపోయిన తర్వాత కూడా ఆయనను అనుసరించు వారమై ఆయనకు ఇష్టమైన కార్యం చేస్తూ యథార్థముగా, నీతిగా, న్యాయంగా ప్రవర్తించుచు మన జీవిత యాత్రను ముగించుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. మీరు అందించిన లేఖన సత్యం దీవించి ఆశీర్వదించండి. యెరోబాము, అహాజు దేవా, మరి నీకు అనుకూలంగా లేరు అనే సంగతి జ్ఞాపకం చేశారు. దావీదు వలె మేము జీవించుటకు మీ కృప దయచేతండి సహాయం చేయండి. యథార్థముగాను నీతిగాను ప్రవర్తించుటకు, నీ సన్నిధిలో జీవించుటకు మీ కృప దయచేసి కాపాడి కరుణించి కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే వాక్యాన్ని వినరో వారి జీవితాల కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ, మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం
కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.